ఈరోజు ఫస్ట్ టైం నేనైతే గుత్తొంకాయ కర్రీ అయితే చేయబోతున్నానండి. అది ఎలాగ చేశానో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ముందైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వంకాయలు ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా గుత్తులు కాడ కట్ చేస్తారు కదా, ఇంకా అలా అయితే కట్ చేసుకున్న వంకాయలు ఇంకా అవైతే ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అయ్యేలోపు ఇక్కడ మసాలా అయితే తయారు చేసుకుంటున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి, అలాగే కొద్దిగా జీలకర్ర, ధనియాలు, ఇంకా బిర్యానీ స్పైసెస్, అలాగే కొద్దిగా అంటే వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా, ఇంకా అవైతే లైట్గా ఫ్రై చేసి ఇంకా వాటిని పొట్టు తీసి అవి కూడా వేసుకున్నాను. తర్వాత నా దగ్గర పచ్చి కొబ్బరి ఉందనమాట, పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాను. వేసుకొని తర్వాత ఇంకా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ, ఇంకా అలాగే ఒక పెద్ద సైజు టమాటా కూడా వేసి ఈ విధంగా అయితే మిక్సీ పెట్టుకున్నాను అనమాట. ఇంకా తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఇంకా వంకాయలు ఉన్నాయి కదా, అవి అయితే తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో ఒక చిన్న ఉల్లిపాయ, అలాగే 2-3 పచ్చిమిరకాయలు, ఒక టమాటా అయితే కట్ చేసి ముక్కల కింద వేసుకున్నాను అనమాట. తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కూడా వేసుకున్నాను అనమాట. వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అవనిచ్చాను. ఇంకా తర్వాత అయితే అందులో రుచికి సరిపడా కారం, ఉప్పు అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని మరి కాసేపు అయితే ఉడికించి ఇంకా అందులో అయితే తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసేసాను అనమాట. వేసేసి ఇంకా వాటిని బాగా మసాలా పట్టేంత వరకు అటు ఇటు కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత నిమ్మకాయ సైజు చింతపండుని అయితే నానబెట్టుకొని ఇంకా ఆ గుజ్జును కూడా వేసుకున్నాను అనమాట. వేసుకొని కొద్దిగా వాటర్ వేసి దగ్గరికి అయితే ఉడికించుకున్నాను. లాస్ట్లో అయితే దింపేసేటప్పుడు నా దగ్గర కొత్తిమీర లేదు, కరివేపాకు అయితే వేసుకున్నాను. ఫైనల్గా అయితే ఇదండి గుత్తొంకాయ కర్రీ అయితే ఈ విధంగా అయితే చేశాను. నచ్చితే కనుక లైక్ చేయొచ్చుగా.